హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో లాగొచ్చి దద్దోజనం చేస్తున్నానండి. ముందుగా రైస్ తీసుకున్నాను. ఈ క్వాంటిటీకి ఒక 4 పెరుగు ప్యాకెట్లు వేస్తున్నానండి. పెరుగు అయితే అవైలబుల్గా లేదు, అందుకే ప్యాకెట్స్ వేస్తున్నాను. మనం రైస్కి తగినంత ఉప్పు వేసుకుంటున్నామండి, రుచికి తగినంత. అట్లాగే ఇందులో పచ్చి కొత్తిమీర వేస్తున్నానండి. దద్దోజనానికి ముందుగా నెయ్యి వేసానండి. దాంట్లోకి పచ్చి శనగపప్పు ఒక 2 టీ స్పూన్స్, జీడిపప్పు కొంచెం, అల్లం తరగండి, కరివేపాకు, పచ్చిమిర్చి అండి, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసుకుంటామండి. పచ్చెనపప్పు, అల్లం తరుగు, జీడిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పోపు చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అరోమా అయితే చాలా బాగుందండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. లాస్ట్ కరివేపాకు వేస్తున్నానండి, ఒక 3 రెమ్మలు. ఇంకా మన స్పెషల్ ఇంగ్రీడియంట్ తెలుసు కదండి, ఇంగువ. ఏ తాలింపుకైనా ఇంగు వేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. ముఖ్యంగా దద్దోజనానికి అయితే కంపల్సరీ వేసుకోవాలి, చాలా బాగుంటుందండి. గుళ్ళో మనం ప్రసాదాలు తింటాం కదా, అట్లాగే ఉంటుందండి నేను చేసే విధానం. తాలింపు అయితే కరెక్ట్గా వేగిందండి. అరోమా అయితే చాలా బాగుందండి. మనకు ఆ స్మెల్ వస్తే తాలింపు మనం చాలా కరెక్ట్గా వేసినట్టు. ఓకేనా అండి, చూసారా? ఇట్లా మనం తాలింపుని మొత్తం అంతా కలిసేలాగా గరిటెతో కలిపేసుకుందామండి. పెరుగులో ఉప్పేసి కలిపినప్పుడు రైస్లో చేతితోటే కలుపుకోవాలండి, అప్పుడే అన్నీ బాగా కలుస్తాయండి. తాలింపు వేసాక మటుకు గరిటెతో కలుపుకోవాలండి. స్మెల్ అయితే చాలా బాగుందండి. మా పిల్లలందరూ ముందు చేతిలో పెట్టమని అడుగుతున్నారు, టేస్ట్ చూస్తారంట. అందరికీ కొంచెం కొంచెం పెడదాం అనుకుంటున్నాను. వావ్, చాలా బాగుంది. అసలు తింటే అద్భుతంగా ఉంది అసలు. ఇంతేనండి ఈ ఛానల్లో ఈ రోజుకి వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. థ్యాంక్స్ అండి.